విషయం మీ వరకు వచ్చే ఉంటుంది. రీసెంట్ మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత యుఎస్ మార్కెట్స్ ఇంకొక 6% దగ్గరగా పడ్డాయి. దీంతో మన నిఫ్టీని రిప్రజెంట్ చేసే గిఫ్ట్ నిఫ్టీ 600 పాయింట్లు పడబోతుంది. స్టాక్ మార్కెట్ భారీగా క్రాష్ అవబోతుందనే డేటా మీకు తెలిసే ఉంటుంది కదా. బట్ ఇవాల్టి వీడియోలో నేను చెప్పబోతున్న ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని ఖచ్చితంగా షాక్ కి గురి చేస్తుంది. స్టాక్ మార్కెట్ లో ఉంటున్న వాళ్ళైనా ఆర్ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్న వాళ్ళైనా ఎందుకు ఈ ఫాల్ లాస్ట్ ఛాన్స్ మార్కెట్ ని మంచిగా డిస్కౌంట్ లో కొనుక్కోవడానికి, అంటే మనకి ఎప్పుడైనా నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిస్తే, అంటే నెక్స్ట్ మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో తెలిస్తే ఇప్పుడు వస్తున్న ఫాల్ లో ఎప్పుడెప్పుడు మనం డబ్బులు పెట్టాలి అండ్ ఎంత ఫాల్ అవుతున్నా అది మనకి ఎందుకు మంచి అవకాశం అండ్ ఏ స్టాక్స్ లో పర్టికులర్ గా ఏ సెక్టార్స్ లో మనం పెట్టుబడి పెట్టడానికి చూడొచ్చు, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఎందుకు ఈ ఫాల్ ని లాస్ట్ ఛాన్స్ గా చూడాలి ఫర్ ద నెక్స్ట్ 5 years అన్నది ఇవాల్టి వీడియోలో నేను ఆ ఇంపార్టెంట్ డేటాని మీకు చెప్పాక మీకు అర్థమవుతుంది. ట్రంప్ ఆడుతున్న మాస్టర్ గేమ్ ప్లాన్ లో భాగమై మార్కెట్ ఫాల్ ఇది వాల్టి మెయిన్ పార్ట్ ఆఫ్ ద వీడియో. ఇది అర్థం కావాలి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరికి అండ్ పెట్టాలనుకుంటున్న వాళ్ళకి కూడా ఇది అర్థమైతేనే ఎప్పుడు మళ్ళీ మార్కెట్స్ మంచిగా రికవర్ అయ్యే అవకాశం ఉందో తెలుస్తుంది. సో ఫస్ట్ మార్కెట్ నెక్స్ట్ మార్కెట్ సెషన్ లో ఎందుకు భారీగా పడబోతుందో తెలుసుకోండి. రీజన్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పాను కదా ఒక ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఖచ్చితంగా షాక్ అవుతారని. దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. తర్వాత అది అంతా అర్థమైంది అనుకోండి లాజిక్, నెక్స్ట్ ఏం చేయాలో మీరే చెప్తారు. బట్ నేను పర్సనల్ గా ఏం చేస్తానో చెప్తాను. ఈ మార్కెట్ ఫాల్ లో ఎగ్జిట్ అయిపోతానా, పడుతుందని తెలుస్తుంది కాబట్టి పడి నేను మళ్ళీ కొనుక్కుంటానా, అది నేను ఏం చేస్తాను, నా పర్సనల్ లాజిక్ ఏంటో కూడా చెప్తాను. ప్యారలల్ గా ఇండియా వరకే జరుగుతున్న హిడెన్ పాజిటివ్ డెవలప్మెంట్స్ 600 పాయింట్లు మార్కెట్ పడుతుందని అర్థమైన తర్వాత, నెగటివ్స్ గురించి కూడా అర్థమైన తర్వాత, హిడెన్ గా ఇప్పుడు మార్కెట్ లోకి రాని హిడెన్ పాజిటివ్ పాయింట్స్ ఓన్లీ ఫర్ ఇండియా కంపేర్డ్ విత్ గ్లోబ్ ఏం జరుగుతున్నాయి అవి తెలుసుకున్న తర్వాత ఏ స్టాక్స్ అండ్ ఇండస్ట్రీస్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తే రిస్క్ తీసుకోగలను, నాకు రివార్డ్ కూడా అలానే కావాలి, లాభాలు కూడా అలానే కావాలనుకుంటే ఏ ఫోకస్ చేయాలి, రిస్క్ నాకు తక్కువ కావాలి, రేపొద్దున మార్కెట్ పడుతుంటే కూడా నా స్టాక్స్ పెద్దగా పడకూడదు, పడినా మళ్ళీ వెంటనే తిరిగి పెరిగిపోవాలి. వీటితో పాటు గోల్డ్ 40% పడుతుందనేలా మీకు రీసెంట్ గా ఆర్టికల్స్ కూడా పబ్లిష్ అవుతున్నాయి కదా, దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ వీడియోని ఎండ్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇవి మల్టిపుల్ టాపిక్స్, ఒక్కొక్కటి వీడియో చేయగలిగేది. బట్ ఇవన్నిటి ఒకటిగా చూసినప్పుడే మీకు ఒక అండర్స్టాండింగ్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఇదంతా కలిపి చెప్తున్నాను. నాకు కొంత ఓపిక్ గా సహనంతో మీ టైం ఇవ్వండి. జాగ్రత్తగా ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అన్నిటిని వినడానికి ప్రయత్నించండి. ట్రంప్ ఆడుతున్న మాస్టర్ గేమ్ ఏంటి, అది యాజ్ అన్ ఇండియన్ ఇన్వెస్టర్ గా ముందుగానే మనం దాన్ని గ్రహించి ఏ పాయింట్ కోసం మనం ఎదురు చూడాలన్న ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ని క్రియేట్ చేసుకుంటే ఇన్వెస్టర్స్ గా మీకు మనోధైర్యం ఉంటుంది. మార్కెట్ ఫాల్ చూసి కంగారు పడరు. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక వచ్చిన మొత్తం డేటా ఓవర్ నైట్ అంతా అనాలిసిస్ చేసి మేమన్ టీమ్ కంబైన్డ్ గా ఈ మంచి కంటెంట్ మీ ముందుకు ఎంత త్వరగా అయితే అంత త్వరగా తీసుకురావాలని పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అనిపించుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ స్టాక్ మార్కెట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ చేరాలనుకుంటే నేను మీకు ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పాక ఇంకొకసారి రిమైండ్ చేస్తాను. ఎస్ ఇది అందరికీ చేరాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ వీడియోని మనకు తెలిసిన స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. ట్రంప్ రిలేటెడ్ గా ఉంటున్న మాస్టర్ మైండ్ గేమ్ గురించి మాట్లాడుకునే ముందు అసలు మార్కెట్స్ ఎక్కడ సడన్ గా రియాక్ట్ అయ్యాయి నిన్నటి వీడియోలో మెన్షన్ చేశాను కదా. మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక చైనా వాళ్ళు మా మీదే టారిఫ్లు అయితే వేస్తున్నారు. 34% వేస్తానని యుఎస్ ప్రెసిడెంట్ గా చెప్పారు కదా, మేము కూడా అలానే వేస్తాం, 34% టారిఫ్ వేస్తామని ఇలా ప్రకటించేసరికి ఆ పాయింట్ లో డౌ జోన్స్ యుఎస్ మార్కెట్స్ 1000 పాయింట్స్ ఫాలో అయ్యాయి. ఆ 1000 కాస్త 2000 పాయింట్స్ దగ్గరగా డెవలప్ అయింది. ఇప్పుడు 2000 పాయింట్ అంటే 5% దగ్గరగా, దానికి ముందు ఒక 5%, దానికి ముందు కూడా పడింది. ఓవరాల్ గా చూస్తే రీసెంట్ పీక్ నుంచి డౌ జోన్స్ 14% దగ్గరగా పడింది. అండ్ రీసెంట్ హైస్ నుంచి చూసిన డౌ జోన్స్ అంటే లాస్ట్ 2 days నుంచి చూసిన నియర్లీ 10% దగ్గరగా పడింది. 2 days లో 10%, దట్టు యుఎస్ మార్కెట్స్ లక్షల కోట్ల డబ్బులు ఆవిరైపోయిందనేలా మీకు ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తుంటుంది. బట్ దానికి రీజన్ ఏంటని మనం ఏమనుకుంటాం, ఇప్పటి వరకు మనకు తెలిసినవన్నీ ఎలా ఉంటాయి, ట్రంప్ వాళ్ళ దగ్గర బిజినెస్ లన్నీ వచ్చి కంపెనీలన్నీ వచ్చి అక్కడే ప్రొడక్షన్ చేయాలని వేరే వేరే దేశాల మీద అన్నిటి మీద ట్యాక్స్లు వేసేశారు కాబట్టే స్టాక్ మార్కెట్ పడిందని కదా. కానీ సోషల్ మీడియాలో ఒక ఇంపార్టెంట్ నెరేటివ్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఇంజనీర్డ్ రెసిషన్ అంటే కృత్రిమంగా ఆర్టిఫిషియల్ గా రెసిషన్ తీసుకురావాలనే ట్రంప్ ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఈ పనులు చేస్తున్నారు. చైనా మీద కోపంతోనో, ఇండియా మీద కోపంతోనో, లేకపోతే గ్లోబల్ కంట్రీస్ మీద కోపంతోనో కాదు, అండ్ యుఎస్ ప్రజల కోసం కూడా కాదు. తన కంట్రీకి సంబంధించిన అప్పుల్ని చాలా తక్కువ రేట్ తో రెన్యూ చేసుకోవడానికి, రీఫైనాన్స్ చేయడానికి పనిచేస్తున్నారని ఇలా ఆర్టికల్ ఏదైతే కనిపించిందో. యూజువల్ గా ఇలాంటి ఆర్టికల్స్ నేను నెగ్లెక్ట్ చేస్తాను. బట్ ఏదైతే తను చెప్తున్నారో ఈ మొత్తం ట్వీట్ లో చెప్తున్నారో అది లాజిక్కే, పాసిబిలిటీ కూడా ఉంది. బట్ తన ఒపీనియన్ ఏంటో మనకు తెలియదు. ఫస్ట్ సైడ్ మీరు ఆల్రెడీ వినే ఉంటారు ఎందుకు ట్రంప్ టారిఫ్లు వేస్తున్నారనేది. ఇప్పుడు సెకండ్ సైడ్ వినే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు తను చెప్తున్న ట్వీట్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారనుకోండి, 7 trillion డెట్ అని, ట్రెజరీ ఈల్డ్ అని, 100 basis points హైక్ అని, ఇదంతా కూడా మీరు కన్ఫ్యూజ్ అయ్యేలా ఉంటుంది. నేను సింపుల్ గా మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్ తో తీసుకువెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరే యుఎస్ గవర్నమెంట్ అనుకుందాం, ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఎగ్జాంపుల్, మీరు యాజ్ ఎ గవర్నమెంట్ మీకు డబ్బులు కావాల్సి వచ్చి గవర్నమెంట్ బాండ్స్ ని ఇష్యూ చేసి మీరు డబ్బుల్ని రేస్ చేశారు. అలా మీరు 2020 నుంచి 2022 ఆ పాయింట్ లో ₹1,00,00,000 మీకు డబ్బులు అవసరమై ప్రజలకి బాండ్స్ ఇచ్చి డబ్బుల్ని రేస్ చేశారు. రేస్ చేస్తున్నప్పుడు వడ్డీ రేటు 1%. ఎస్ అక్కడ వడ్డీ రేట్లు అలానే ఉంటాయి. 0.5 నుంచి
1.5% ఉంటున్నప్పుడే వాళ్ళు పెద్ద మొత్తంలో డబ్బులు బాండ్స్ ని ఇష్యూ చేసి మీకు ఇంతే వడ్డీ కడతాం, కమింగ్ టైమ్స్ లో ఇంత వడ్డీ కడతాం అని చెప్పి డబ్బుల్ని రైజ్ చేసేసారు. అండ్ దానికి ఇయర్లీ 2 సార్లు, సంవత్సరానికి 2 సార్లు వడ్డీని కూడా ఎవరెవరైతే తీసుకున్నారో బాండ్స్ వాళ్ళకి కడుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆ వడ్డీ రేట్లు భారీగా పెరిగిపోయాయి. రీసెంట్ గా 5 దగ్గరికి వెళ్ళిపోయాయి. ఇక్కడ ఒకసారి గ్రాఫ్ చూడండి. 2020 నుంచి 2021-22 ఈ మధ్యలో వాళ్ళు ఏదైతే బాండ్స్ ద్వారా రైజ్ చేశారో అప్పుడు 0 దగ్గర నుంచి ఆర్ 0.5% దగ్గర నుంచి 1.5% దగ్గరగా ఉంది. కానీ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచి 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 రీసెంట్ గా 5 దగ్గరికి తీసుకువెళ్ళిపోయారు. ఇప్పుడు తగ్గి 4.3 దగ్గర ఉంది. స్టిల్ 1.5% దగ్గరగా భారీగా డబ్బులు రైజ్ చేసిన వాళ్ళు ఈ 2026 ఎండింగ్ కి వాటిని రీఫైనాన్స్ చేయాలంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేదు. $7 trillion వాళ్ళ దగ్గర డబ్బులు లేదు. దాన్ని రీఫైనాన్స్ చేయాలంటే అంటే మళ్ళీ కొత్త బాండ్స్ ని ఇష్యూ చేసి కొత్త ఇన్వెస్టర్స్ కి ఇవ్వాలనుకున్నా, ఎగ్జిస్టింగ్ ఉన్న ఇన్వెస్టర్స్ కి అమ్మాలనుకున్నా ఏ వడ్డీ రేట్లో అమ్మాలి? ఇప్పుడు 4.3% వడ్డీ రేట్ కి అమ్మాలి లాంగ్ టర్మ్ బాండ్స్ ని. దాని కారణంగా యుఎస్ గవర్నమెంట్ మీద ఎంత భారం పడుతుంది ఇది అర్థం చేసుకోవడానికి ఇందాక ఎగ్జాంపుల్ కే వెళ్దాం. ₹1 కోటి మీరు అప్పుగా రైజ్ చేశారు బాండ్స్ ఇచ్చి 1% ఇంట్రెస్ట్ రేట్ కి. అంటే సంవత్సరానికి మీరు ₹1,00,000 వడ్డీ కడుతున్నారు. ₹1 1% అంటే ₹1,00,000. 2021లో అలా చేశారు. సంవత్సరం కట్టేస్తూ వచ్చారు. కానీ మీ దగ్గర ₹1 డబ్బులు లేదు, వడ్డీకి డబ్బులే ఉంది. వడ్డీలు కట్టుకుంటూ వచ్చారు. 2026 నాటికి ఆ ₹1 బాండ్లు మీరు ఏదైతే ఇష్యూ చేశారో అవి మెచ్యూరిటీకి వచ్చాయి. సో మెచ్యూరిటీకి వచ్చాయంటే మీనింగ్ ఏంటి? ఆ బాండ్లు ముందెవరైతే కొన్నారో వాళ్ళకి మీరు ఇప్పటివరకు కట్టిన వడ్డీతో పాటు అసలు కూడా కట్టాలి. అసలుకి మీ దగ్గర డబ్బులు లేదు. అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ బాండ్స్ ని ఇష్యూ చేస్తారు. ఏ రేట్ కి ఇష్యూ చేస్తారు? ప్రెసెంట్ ఎంతైతే ఇంట్రెస్ట్ రేట్ ఉందో అంత ఇంట్రెస్ట్ రేట్ కి మీరు ఇష్యూ చేస్తారు. అలా ఇష్యూ చేస్తే గతంలో మీరు ₹1,00,000 ఎంత కట్టారు సంవత్సరానికి? ₹1,00,000. ఇప్పుడు 4.5% ఉందనుకోండి వడ్డీ రేట్, 4.5 లక్షలు కడతారు. 5% ఉందనుకోండి 5 లక్షలు కడతారు. లక్ష ఎక్కడ? 5 లక్షలు ఎక్కడ? అంటే 5 రెట్ల దగ్గరగా మీ మీద భారం పెరిగిపోలేదా? యుఎస్ గవర్నమెంట్ కి ఏం జరిగింది అనుకుంటున్నారు? $7 trillion వాళ్ళకి సంబంధించిన అప్పు ఉంది. ఆ అప్పు 2024 నుంచి 2025, 2026లో మెచ్యూర్ అవబోతుంది. 3 సంవత్సరాల నుంచి మెచ్యూర్ అవబోతుంది. పీక్ మనకి 2026లో ఆల్మోస్ట్ $2.6 trillion దగ్గరగా అప్పుకి వాళ్ళు రీఫైనాన్సింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ వడ్డీ రేట్లు రిలేటెడ్ గా బాగా సఫర్ అవుతున్నారు. ఒకప్పుడు చాలా తక్కువ వడ్డీనే 1% వడ్డీకే తీసుకున్నారు అనుకుందాం. ఎంటైర్ ఆ 7 trillion అంతా ఫర్ ద క్యాలిక్యులేషన్ సింప్లిసిటీ కోసం $7 trillion 1% కే తీసుకొని ఉంటే ఇయర్లీ వాళ్ళు $70 billion వడ్డీ కట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు 5% కి వడ్డీ వెళ్ళిపోయినప్పుడు కానీ వాళ్ళు రీఫైనాన్సింగ్ చేసుకుంటే $70 billion కట్టే వాళ్ళు కాస్త $350 billion ఆఫ్ వడ్డీ వాళ్ళు సంవత్సరం కట్టాలి. అంత పెంచుకోవడం ట్రంప్ కి ఇష్టం లేక ఇంజనీర్డ్ రెసిషన్ చేయాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా యుఎస్ లో వడ్డీ రేట్లు తగ్గాలి. వడ్డీ రేట్లు తగ్గాలంటే ఎప్పుడు తగ్గిస్తారు? యుఎస్ ఫెడ్ వాళ్ళు ఇన్ఫ్లేషన్ తగ్గినప్పుడు. ఇన్ఫ్లేషన్ తగ్గాలంటే ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవాలి. ప్రజల కొనుగోలు శక్తి ఎప్పుడు తగ్గిపోతుంది? ఎకనామిక్ యాక్టివిటీ వీక్ అయినప్పుడైనా తగ్గిపోతుంది. ధరలు బాగా పెరిగిపోయినప్పుడు. ఇప్పుడు సపోజ్ కేజీ టమాటో ₹1000 అని చెప్పారనుకోండి, మీరు కొంటారా? కొనరు. కానీ కేజీ టమాటో ₹1000 ఎప్పుడు అవుతుంది? టమాటో అమ్ముతున్న ప్రతి వాళ్ళ మీద మీరు 100% ట్యాక్స్ వేశారు, 200% ట్యాక్స్ వేశారు, 1000% ట్యాక్స్ వేశాడు. ఇక వాళ్ళ లాభానికి అమ్మాలంటే ఖచ్చితంగా టమాటో ప్రైస్ పెంచాల్సిందే కదా. అలా టమాటో ధర పెరుగుతుంది. మీ కొనుగోలు శక్తి నార్మల్ గా జాబ్ లేకపోయినా లేకపోతే ఇన్కమ్ తగ్గుతుంది, లేకపోతే ధర బాగా పెరిగిపోయినప్పుడు తగ్గుతుంది. ఎప్పుడైతే బయట ఎకానమీలో యాక్టివిటీ స్లో డౌన్ అయిందో, ఈ పర్చేసింగ్ రిలేటెడ్ గా కూడా స్లో డౌన్ అయ్యి ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే తగ్గుతుందో ఫెడ్ వాళ్ళు కూడా వడ్డీ రేట్లు కట్ చేస్తారు. వడ్డీ రేట్లు కట్ చేసినప్పుడు వీళ్ళు ఏదైతే రీఫైనాన్సింగ్ చేసుకుందాం అనుకుంటున్నారో, బాండ్స్ ఏదైతే రీఫైనాన్సింగ్ చేసుకుందాం అనుకున్నారో ఆ టైంలో తక్కువ వడ్డీకే వాళ్ళు బాండ్స్ ని మళ్ళీ రీఫైనాన్సింగ్ చేసుకుని కమింగ్ ఇయర్స్ లో 5 రెట్లు 3 రెట్లు అధిక వడ్డీ కాకుండా తక్కువ వడ్డీ రేట్లతోనే వాళ్ళు వాళ్ళ డబ్బుల్ని ఇన్వెస్టర్స్ కి కట్టొచ్చు. సో బాండ్స్ పెరగకూడదు, వాళ్ళకి బాండ్స్ తగ్గాలి. కానీ ఇన్ఫ్లేషన్ తగ్గాలంటే వస్తువుల ధరలు పెరుగుతుంటే ఇన్ఫ్లేషన్ ఎలా తగ్గుతుంది? యూజువల్ గా అయితే అందరి దగ్గర కొనుగోలు శక్తి ఉండి వస్తువుల ధరలు కొంచెం పెరుగుతున్నా అవి కొంటూ వెళ్తే ఇంకా ఇన్ఫ్లేషన్ పెరగాలి కదా. యాక్చువల్లీ ట్రంప్ చేస్తున్న సినారియోలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని కదా యుఎస్ ఫెడ్ చైర్మన్ గారు కూడా చెప్తున్నది. కాబట్టి ఇక్కడ భారీగా ట్యాక్స్లు అసలు ఎక్స్పెక్ట్ లేని విధంగా నిజంగా ట్యాక్స్ల మీదే ట్యాక్స్ వేసి ఆ కంట్రీలు దారికి తెచ్చుకోవాలంటే ఒక రకమైన ట్యాక్స్ వేస్తారు. కానీ తను భారీగా ట్యాక్స్ వేసి లేకపోతే ఎకానమీలో ఒక సంక్షోభాన్ని సృష్టించి అదే సంక్షోభంలో అమెరికా ప్రజలకి అందనంతగా ధరలను పెంచేసి బికాస్ 25% 35% టారిఫ్లు వేసేస్తే ఆ ధరలు ఎలాగో పెరుగుతాయి. అమెరికా ప్రజల ఒక నార్మల్ యాక్టివిటీ ఖచ్చితంగా స్లో డౌన్ అవుతుంది. దాంతో ఇన్ఫ్లేషన్ కొంత తగ్గినట్లు కనిపిస్తుంది. బట్ దీంతో పాటు ఎకానమీకి సంబంధించిన యాక్టివిటీ మొత్తం డిస్టర్బ్ అయి కొంచెం రెసిషనరీ ఎన్విరాన్మెంట్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఇన్ఫ్లేషన్ కొంచెం తగ్గడం, కంపెనీస్ ని బూస్ట్ చేయాలంటే ఖచ్చితంగా రేట్ కట్ చేయాల్సిన బాధ్యత ఫెడ్ మీదకి వెళ్తుంది. కాబట్టి వాళ్ళు భారీగా రేట్ కట్లు చేసి ఓవరాల్ బాండ్ డీల్స్ ని తద్వారా గవర్నమెంట్ రీఫైనాన్సింగ్ చేద్దాం అనుకున్నప్పుడు కొన్ని $బిలియన్ ఆఫ్ మనీని సేవ్ చేయడానికి ట్రంప్ గారి ప్లాన్ వేస్తున్నట్టు అసలు ఏం జరుగుతుందో తెలీదు. ఏదో ఒక పానిక్ ని క్రియేట్ చేసి బాండ్ డీల్స్ ని షార్ప్ గా కిందకి నెట్టాలనే ప్రయత్నంలోనే ట్రంప్ గారు ఇలా చేస్తూ యుఎస్ కి సంబంధించిన బాండ్ డీల్స్ ని కింద పడేస్తున్నారన్నది ఒక వాదన. దానికి నేను
కూడా కొంతవరకు అంగీకరిస్తాను. ఎందుకంటే యుఎస్ ప్రెసిడెంట్ గా ట్రంప్ గారు ఎన్నికైనప్పటి నుంచి మీరు గమనిస్తే బాండ్ డీల్స్ రిలేటెడ్ గా అంటే ఎకానమీలో ఏదో రకమైన అన్సర్టనిటీని క్రియేట్ చేసి బాండ్ డీల్స్ ని డౌన్ సైడ్ పుష్ చేయడానికి తన యాక్టివిటీ పరంగా చూపిస్తూనే ఉన్నారు. నిన్న తన సొంత సోషల్ మీడియా ఛానల్ ఉంది కదా ట్రూత్ అని, అందులో ఒక పోస్ట్ చేశారనమాట. దాంట్లో ఏం మాట్లాడారు చూడండి. ఫెడ్ చైర్మన్ జెరోమ్ పవెల్ గారితో పాలిటిక్స్ ఆడింది చాలు, పాలిటిక్స్ వద్దు, ఫస్ట్ వడ్డీ రేట్లు కట్ చేయి. బికాస్ ప్రెసెంట్ ఎనర్జీ ప్రైసెస్ డౌన్ అయ్యాయి కదా, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ డౌన్ అయ్యాయి కదా, ఇంట్రెస్ట్ రేట్స్ కూడా డౌన్ అవ్వాలి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కూడా పడుతుంది. కోడిగుడ్ల 70% పడ్డాయి, ఇన్ఫ్లేషన్ పడుతుంది, జాబ్స్ ఎకానమీ అంతా బాగుంది, ఇంకా దేని గురించి వెయిట్ చేస్తున్నావు, ఇది మంచి టైం, ముందు వడ్డీ రేట్లు కట్ చేయనేలా పవెల్ గారితో స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. ఓవరాల్ తను ఎంత ఫోకస్డ్ గా వడ్డీ రేట్లు కట్ చేయి అంటున్నారు. యూజువల్ గా వడ్డీ రేట్లు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎందుకు కట్ చేయాలని కోరుకుంటారు? ఎకానమీ ఎదగాలని, కంపెనీస్ అన్ని బాగా గ్రో అవ్వాలని. నిజంగా అదే తన మైండ్ సెట్ అయితే ఇలాంటి రెసిషనరీ కైండ్ ఇన్ఫ్లేషనరీ థింగ్స్ ని క్రియేట్ చేస్తారా? తను చెయ్యరు. సో తనకి ఏం జరిగినా సరే ముందు వడ్డీ రేట్లు పడాలి. అలా వడ్డీ రేట్లు పడితే మళ్ళీ ఈసారి కొత్తగా బాండ్స్ ని ఇష్యూ చేసి తక్కువ వడ్డీ రేట్లు కట్టచ్చు అనేది ట్రంప్ గారి సైడ్ అనదర్ సైడ్ యాంగిల్ అవ్వచ్చు. ఎందుకంటే దాని కారణంగా యుఎస్ గవర్నమెంట్ కే కదా లాభం. కానీ ఈ ప్రాసెస్ మొత్తంలో ఎవరు బలిపశువులు అవుతున్నారు? కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన వ్యక్తి ఈ మార్కెట్ ఫాల్ ని చూసి అతలాకుతలమై రేపు మండే ఖచ్చితంగా మార్కెట్ పడుతుంది బాగా. ఇదంతా పార్ట్ ఆఫ్ ద గేమ్. అందులో టూ సైడ్స్ ఉన్నాయి. ఒకటి అమెరికాని మళ్ళీ గ్రేట్ అగైన్ వెల్తీ అగైన్ చేయడానికి, కంట్రీస్ అన్నింటినీ తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకోవడానికి ఆడుతున్నారా, లేదా తన బాండ్స్ రిలేటెడ్ గా ఆడుతున్నారా? ఇందాక అనుకున్న ఎగ్జాంపుల్ ద్వారా ఆడుతున్నారా? ఎందుకు ఆడుతున్నారో తెలియదు, కానీ ఇదంతా ఒక పాయింట్ కి ఎండ్ అవుతుంది. ఎప్పటికి ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్? ఫర్దర్ గా వీడియోని కంటిన్యూ చేసే ముందు ఈ వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఈ 2025 అంతా తన అన్సర్టనిటీని క్రియేట్ చేయడానికే ప్రయత్నిస్తున్నా. ఒకవేళ ఈ మాస్టర్ ప్లాన్ అందరికి ఇన్వెస్టర్స్ కి అర్థమైపోయింది అనుకోండి, పెద్దగా అసలు అమ్మరు. ఒకవేళ అర్థం కాలేదు, చాలా మందికి లాజిక్స్ అర్థం కాలేదు, బట్ తన అన్సర్టనిటీని ఇలానే క్రియేట్ చేసి ఎవరేం మాట్లాడుతున్నా వినకుండా వేరే కంట్రీలు కూడా టారిఫ్లు వేసుకుంటూ ఇలా గోల చేసినా సరే 2026 బిగినింగ్ కానీ 2026 ఫస్ట్ హాఫ్ అంటే 6 మంత్స్ తర్వాత కానీ వడ్డీ రేట్లని ఇలా బాండ్ డీల్స్ ని బాగా తగ్గించేసిన తర్వాత, రీఫైనాన్సింగ్ చేసిన తర్వాత, మెజారిటీ ఆఫ్ బాండ్స్ ని రీఫైనాన్సింగ్ చేసిన తర్వాత మళ్ళీ మార్కెట్ ని స్టిమ్యులేట్ చేసేలా ఆల్రెడీ వేసిన వడ్డీ రేట్లను కట్ చేస్తున్నామని, క్వాంటిటేటివ్ ఈజింగ్ చేస్తున్నామని, ఎకానమీ లిక్విడిటీని పుష్ చేసేలా స్టేట్మెంట్స్ కొన్ని చేస్తే చాలు. అప్పటి వరకు మార్కెట్స్ బాగా డౌన్ అయి ఉంటాయి కదా, వెంటనే షార్ప్ గా ర్యాలీ అయ్యే పరిస్థితి కూడా మార్కెట్ లో ఉంటుంది. దాని అతను ట్రంప్ ర్యాలీ అని పిలుస్తారు. మరి ప్రజలు ఈ మొత్తం జరిగిన మోసాన్ని మర్చిపోతారా? మర్చిపోతారు కదా. ఎలక్షన్స్ టైం పీరియడ్ కూడా అంతే కదా మంది. ఎప్పుడు ఏం చేసినా పర్లేదు, ఎలక్షన్స్ కి సంవత్సరం ముందు చేస్తే చాలనేది కదా ప్రజలకు గుర్తుంటది. అదే ఇక్కడ కూడా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. గవర్నమెంట్ రిలేటెడ్ గా స్పెండింగ్ ని తగ్గించడానికి 2 సంవత్సరాలు సఫర్ చేద్దాం, 3వ సంవత్సరాలు మళ్ళీ ఇద్దాం వాళ్ళ చేతుల్లో. ఏదో డైలాగ్ ఉంటది ఏదో సినిమాలో, లాగేసుకొని ఏదో కొంచెం చేతుల్లో పెడితే వాళ్ళు ఆనందిస్తారని. ప్రెసెంట్ ఆ స్ట్రాటజీ ఏమైనా ట్రంప్ ఫాలో అవుతున్నారా? పర్సనలీ నాకు తెలియదు తన మనసులో ఏముందో, కానీ ఇది ఒక పాసిబిలిటీ, అవాయిడ్ చేయలేని పాసిబిలిటీ. కాబట్టి అందరూ అంటున్నారు ఇది ఒక ట్రేడ్ వార్ కాదు, ఇది ఒక ఈల్డ్ వార్, బాండ్ ఈల్డ్ వార్. మ్యాక్రో ఎకానమీని మ్యానిపులేట్ చేసి ఇంజనీర్డ్ రెసిషన్ ని తెప్పించి బాండ్ డీల్స్ ని తగ్గించి వాళ్ళు లాభం చేకూర్చుకోవడానికి, గవర్నమెంట్ తక్కువగా బర్డెన్ పడడానికి, ప్రజల్ని కొంత టైం పాటు హింసించిన, మార్కెట్స్ ని ఇన్వెస్టర్స్ ని కొంత టైం పాటు భయపెట్టిన గవర్నమెంట్ కి అల్టిమేట్ గా లాభం. మార్కెట్లు పెరిగితే ఏంటి తగ్గితే ఏంటి వాళ్ళ మీద భారం చూసుకుంటారు. కానీ ఎలాగో ఓవర్ ద పీరియడ్ ఇచ్చే పాజిటివ్ అప్డేట్ తో ఎలాగో మార్కెట్స్ మళ్ళీ రికవర్ అవుతాయి. బట్ ఈ లోపు ట్రాప్ అయిపోయే ఇన్వెస్టర్ ఈ లోపు మార్కెట్ పడిపోతుంది, రేపు చూస్తాడు ఒక 10% పడుతుంది, 20% పడుతుంది, తన స్టాక్ చూసి భయపడి అమ్మి వెళ్ళిపోతే, ఎగ్జిట్ అయిపోతే, మార్కెట్ అంటే ఇంతే ట్రాప్ అనుకుని ఎగ్జిట్ అయిపోయి వెళ్ళిపోతే ఎవరు ఇక్కడ ఫైనల్ గా అల్టిమేట్ గా లూజ్ అవుతున్నది? లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఏ ఇంపాక్ట్ లేదు, మళ్ళీ మార్కెట్ పెరిగేంత వరకు వాళ్ళు అలానే ఉంటారు మంచి స్టాక్స్ లో. ట్రంప్ అండ్ యుఎస్ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ ఎవరు కూడా ఇక్కడ నష్టపోవట్లేదు. టెంపరీగా ఉంటాయి ఇంపాక్ట్. ఓవర్ ద 1-2 ఇయర్స్ లో మళ్ళీ మార్కెట్స్ రికవర్ అవుతాయి, బాగానే పెరుగుతాయి. మళ్ళీ ఏ ఎకానమీకి సంబంధించింది ఆ ఎకానమీకి కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అయినా సరే ఓవర్ ద పీరియడ్ ఎవరు పరుగు వాళ్ళు తీస్తుంటారు. బట్ ఈ లోపు ట్రాప్ అయిపోయేది ఎవరంటే ప్రజలు, ఇన్వెస్టర్స్. ఎందుకు జరుగుతుంది ఈ ట్రేడ్ వార్ ఎవరికి తెలియదు. ఇదొక సినారియో. లేదు తను నార్మల్ గానే అందరి మీద ట్యాక్స్ వేసేసి కంట్రీలన్నింటినీ తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకొని తను చెప్పిన మాట వినాలనే చేస్తున్నారన్న అదొక లాజిక్, ఇదొక లాజిక్ ఏదైనా అల్టిమేట్ గా సఫర్ అవుతున్నది మాత్రం ప్రజలే. ఇప్పుడు యాజ్ ఏ ఇన్వెస్టర్స్ మనం ఏం చేయాలి? నేను ఎలాగో 2026 స్టార్టింగ్ 2026 హాఫ్ అన్నాను కాబట్టి అప్పటి వరకు మార్కెట్ పడుతూనే ఉంటది. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయి అప్పుడు కొనుక్కుంటే మంచి లాభం కదా. 600 పాయింట్లు పడుతుంది అంతే మార్కెట్. ఈ 600 పాయింట్లు పడినా రీసెంట్ గా ఉన్న లో కూడా వెళ్తున్నట్టే ఏం కాదు కదా. సో ఇప్పుడు అమ్మేసామంటే మళ్ళీ బాగా మార్కెట్ పడ్డాక కొనుక్కోవచ్చు కదా. ఒక స్మార్ట్ థింకింగ్ చేస్తే తప్పే ఉందని అనిపిస్తుంది కదా. నా వ్యూ, నా లాజిక్ చెప్తాను చూడండి. ఇప్పటి వరకు మార్కెట్ రీసెంట్ హైస్ నుంచి 2024 సెప్టెంబర్ 27 నుంచి ఏప్రిల్ 4th ఫ్రైడే, రీసెంట్ ఫ్రైడే వరకు మార్కెట్ పడింది 13%. నేను నిఫ్టీ 15 ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. పోర్ట్ఫోలియోస్ ఇంకా ఎక్కువ పడి ఉంటాయి, స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ అయితే ఇప్పటికైతే 13% దగ్గరగా పడింది. కొంచెం బ్యాక్ వెళ్దాం. ఎప్పుడైతే ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు బాగా పెంచారో అండ్ ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ క్రైసిస్ కూడా స్టార్ట్ అవడం వల్ల మార్కెట్స్ లో
ఎక్కువ ఫాల్ కనిపించిందో 2021 అక్టోబర్ 20 నుంచి 2022 జూన్ 20 వరకు సుమారుగా 20% దగ్గరగా ఆ పాయింట్ లో స్టాక్ మార్కెట్ పడింది. అంటే ఇప్పుడున్న దానికంటే చాలా ఎక్కువగా మార్కెట్ పడింది. అప్పుడు ఏం జరిగింది, గ్లోబల్ గా ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుండేసరికి వడ్డీ రేట్లని సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళు పెంచేశారు, ఫెడ్ వాళ్ళు పెంచేశారు. అదే పాయింట్ లో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ సుమారుగా 2,50,000 కోట్ల దగ్గరగా మార్కెట్స్ నుంచి డబ్బులు బయటికి తీసేశారు. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ స్ట్రాంగ్ అయింది. ఫిబ్రవరి 2022 నుంచి కూడా రష్యా యుక్రెయిన్ క్రైసిస్ అది మార్కెట్ ని కొట్టింది. ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లను పెంచారు, రూపీ డిప్రిషియేట్ అయింది, హై వాల్యుయేషన్స్ అని, ప్రాఫిట్ బుకింగ్ అని, అండ్ ఒమిక్రాన్ రిలేటెడ్ గా సెకండ్ వేవ్ అని కూడా మార్కెట్స్ ని కొంచెం వరకు ఇంపాక్ట్ చేస్తున్నారు. ఆ టైంలో మార్కెట్స్ రిలేటెడ్ గా 20% దగ్గరగా అన్సర్టనిటీ కనిపించింది కదా. లెట్స్ సే మీరు ఈ 20% లో ఈ పాయింట్ లో ఉన్నారనుకుందాం. ఈ పాయింట్ లో అంటే మీకు తెలుసు మార్కెట్ ఇంకా బాగా పడుతుందని. ఇప్పుడు మీరు ఇక్కడ అమ్మేయడం ద్వారా, ఇక్కడ అమ్మేసి నెక్స్ట్ పడితే కొనుక్కుందాం అనుకోవడం ద్వారా ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయో చెప్తాను చూడండి. ఫస్ట్ ది, మీరు స్టాక్స్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మార్కెట్ పడితే మీ స్టాక్ పడాలని లేదు, మార్కెట్ పెరిగినా మీ స్టాక్ పెరగాలని లేదు. ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకోండి. మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఆ స్టాక్ పడింది, మార్కెట్ పడుతున్నప్పుడు ఆ స్టాక్ స్టేబుల్ గా ఉంది. మీరు ఒకసారి చార్ట్ ని కంపేర్ చేసుకుంటే తెలుస్తుంది. స్టాక్స్ ఆల్రెడీ కొంచెం ఓవర్ గా రియాక్ట్ అయిపోయిండొచ్చు. కొన్ని స్టాక్స్ నెక్స్ట్ నేను మాట్లాడతాను. ట్రంప్ గారు రిలేటెడ్ గా యూఎస్ తో ఏదో పెద్ద ప్రాబ్లం ఉంటుంది, లైఫ్ లాంగ్ బిజినెస్ పోతుందని చాలా స్టాక్స్ ఆల్రెడీ 30% పడిపోయాయి రీసెంట్ గా టారిఫ్లు పెంచారనేసరికి. వాటి సినారియో అది కాదు. ఒకవేళ ఇది కానీ బాండ్ డీల్స్ గేమే అయితే మాత్రం అవి నెక్స్ట్ రికవర్ అవుతాయి. మార్కెట్ పడుతున్నా రికవర్ అవుతాయి. బాండ్ డీల్డ్ గేమ్ అని మార్కెట్ కి అర్థం అవుతుంటాయి. కాబట్టి మనం ఏదైతే స్టాక్స్ హోల్డ్ చేస్తున్నామో మార్కెట్ పడుతుందని తెలిసినా ఖచ్చితంగా మన స్టాక్స్ పడుతుందని రూల్ లేదు. సెకండ్ ది, ఇక్కడి నుంచి మార్కెట్ ఖచ్చితంగా లీనియర్ గా ఇలా వెళ్ళిపోదు, కిందకి ఇంతవరకు వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి అలా పెరిగిపోయే ప్రయత్నం చేయదు. ఈ లోపు మార్కెట్ ఇక్కడున్న మార్కెట్ కాస్త మళ్ళీ పెరుగుతుంది. కానీ మనకి తెలియదు కదా నెక్స్ట్ ఇంతవరకు వెళ్తుందన్న విషయం తెలియదు కదా. మార్కెట్ లో అందరికీ అర్థమైపోయిందేమో ఇదంతా ట్రంప్ గారి గేమ్ అని, నెక్స్ట్ అందుకే పెరిగిపోతుందేమో అని. ఎక్కడెక్కడైనా మార్కెట్ మళ్ళీ రికవర్ అవడానికి ప్రయత్నిస్తున్న ప్రతిసారి కూడా మనం మిస్ అయిపోయామని అక్కడ ఎంటర్ అవ్వడానికి ప్రయత్నిస్తాం. మనం కామ్ గా ఉండలేం. ఒకసారి ఆలోచించండి మీ సైకాలజీని. ఈ రోజు అమ్మేశారు, తర్వాత ఒక 3-4 రోజులు కొంచెం పడింది, అక్కడి నుంచి 20% పెరిగింది అనుకోండి మార్కెట్, 10% పెరిగింది అనుకోండి, మిస్ అయ్యనే ఫీలింగ్ తో అప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ నేను ఏం చెప్తున్నానో ఆలోచించండి. సెల్ చేయడం, నెక్స్ట్ పడిపోతే బై చేయడం అంత సింపుల్ ఉండదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నప్పుడు మార్కెట్ పడుతుందని మనం ప్రిపేర్డ్ గా ఉండాలి. బట్ మన యాక్షన్ అక్కడ సెల్లింగ్ అవ్వకూడదు. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెన్సివ్ గా వెళ్ళిన స్టాక్స్ లో చేసుకోవడం తప్పేం కాదు. 10-20% క్యాష్ లో ఉండడం తప్పేం కాదు. కంప్లీట్ పోర్ట్ఫోలియో ఎగ్జిట్ అయితే మీరు రాంగ్ టైం లో అయినా మళ్ళీ మార్కెట్ లో ఎంటర్ అవుతారు. ఆర్ మార్కెట్ పడుతున్నా మీరు అమ్మిన స్టాక్స్ కూడా కొంత పెరిగి మీరు అసలు ఎందుకు అమ్మారన్న దానికి లాజిక్ ఉండదు. టాక్సెస్, మార్కెట్ రిలేటెడ్ గా చార్జెస్ కట్టడం తప్పించి. సో మనం దేనికి ప్రిపేర్డ్ గా ఉండాలంటే, నేను హోల్డ్ చేస్తున్న కంపెనీ మంచి కంపెనీ, ఫండమెంటల్ గా గుడ్ గా ఉంటున్న కంపెనీ. ట్రంప్ గారు ఏదో చేస్తున్నారో వేరే దేశంలో ఏదో అవుతుందో అని చెప్పి నా కంపెనీ పడితే అది ఐదర్ నాకు అవకాశమైనా అవ్వాలి. మంత్లీ నాకు ఎస్ఐపి డబ్బులు ఉంటే దాంట్లో పెట్టుకుంటాను. ఒకటి లేదు, నాకు కొంచెం లంసమ్ గా డబ్బులు వచ్చింది, దాంట్లోంచి కొంచెం ఎక్కువ డబ్బులు ఏదైనా నాకు మంచి కంపెనీ చాలా స్ట్రాంగ్ గా పెరుగుతుంది అనిపిస్తే దాంట్లో నేను యావరేజ్ చేసుకుంటాను పడ్డప్పుడు. సో దట్ ఇక్కడ అమ్మేసి ఇక్కడ కొనుక్కోవడం కంటే పడుతున్నప్పుడు ఈ పాయింట్ లో ఒకసారి, ఈ పాయింట్ లో ఒకసారి, ఈ పాయింట్ లో ఒకసారి మీరు బై చేసుకో ఉండగలిగితే, ఈ పాయింట్ లో ఒకసారి బై చేయగలుగుంటే మార్కెట్ మళ్ళీ ఎప్పుడైతే రికవర్ అవుతుందో మీకు ఇక్కడికి రావాల్సిన ప్రాఫిట్, మీరు ఇక్కడ న్యూట్రల్ అవ్వాల్సిన వాళ్ళు అయితే ఇక్కడంతా యావరేజ్ చేయడం కారణంగా ఇక్కడే మీరు న్యూట్రల్ అయిపోతారు. అంటే ఇంచుమించు మీరు ఎక్కడైతే అమ్మాలని చూసారో ఆ పాయింట్స్ దగ్గరకు వచ్చేసరికి మీరు మొత్తం న్యూట్రల్ అయిపోయి ఉంటారు. అక్కడి నుంచి మార్కెట్ పెరుగుతూ ఉండడం మీకు చాలా మంచి లాభాలను ఇస్తుంది. ఈ మొత్తం గేమ్ లో మనం ఏం మిస్ అవ్వం. డబ్బులుంటే కొంటాం, డబ్బులు లేకపోతే వెయిట్ చేస్తాం. అలా కాకుండా మార్కెట్ లో కానీ టైం చేయాలని ప్రయత్నిస్తే మళ్ళీ రాంగ్ టైం లోనే మార్కెట్ లో ట్రాప్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ పడే అవకాశం ఉంది. మార్కెట్ అంత ఈజీ కాదు. ఇక్కడ అమ్మేసి ఇక్కడ కొనేద్దామని, అంటే ఎవరికి తెలుసు బాటమ్ ఇక్కడ వరకే వెళ్తుందని. సో కాబట్టి నేను పర్సనల్ గా నా పోర్ట్ఫోలియోని రేపు 600 పాయింట్లు పడి అక్కడి నుంచి ఇంకో 2000 పాయింట్లు పడుతుంది, ఆర్ 2000 అని కాదు ఎంతో కొంత పడుతుంది అన్నా సరే నేను అమ్మేను, మొత్తం అమ్మేను. కావాలంటే వచ్చే క్యాష్ ఉంటుంది చూసారా, కొత్తగా వచ్చే క్యాష్ ఉంటుంది చూసారా, దాన్ని వెంటనే రేపు 600 పడినప్పుడు పెట్టను, 1000 పాయింట్లు పడినప్పుడు పెట్టను. కొంచెం వెయిట్ చేస్తాను. స్టెబిలిటీ మార్కెట్ లో కనిపించేంత వరకు కొత్త క్యాష్ పెట్టడానికి వెయిట్ చేస్తాను. కావాలంటే దాంట్లో రిస్క్ తీసుకుంటాను. అర్థమవుతుందా? ఉన్న పోర్ట్ఫోలియోని ఎగ్జిట్ అవును, కొత్త క్యాష్ ని పెట్టడానికి అయితే వెయిట్ చేస్తాను. వెయిట్ చేసి మార్కెట్ ఎంత వరకు పడుతుందో చూద్దాం. లేకపోతే 2 రోజులు పాజిటివ్ గా క్లోజ్. ఇది నా రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ రూల్ అనమాట. మీకు గుర్తుంటే థర్స్డే మార్కెట్ పెరిగినప్పుడు నేను ఇదే చెప్పాను. థర్స్డే మార్కెట్ పెరిగింది, బట్ మనం దాన్ని అలా చూడకూడదు. ఫ్రైడే ఎలా ఉంటుందో చూద్దాం, మండే ఎలా ఉంటుందో చూద్దాం. అది రియల్ టెస్ట్. మెచ్యూర్డ్ మార్కెట్ రియాక్షన్ మండే వచ్చేది మనకని చెప్పాను. ఫ్రైడే క్రాష్ అయిందా, మండే కూడా పడుతుందా? సో నాకు ఆ పాయింట్ లోనే మార్కెట్ పెరిగినప్పుడే అది నాకు కంఫర్ట్ కాదు, పడేదానికి కూడా ఛాన్స్ ఉంది. ఫ్రైడే మండే మనకి మార్కెట్ లో అర్థమవుతుందనే క్లారిటీ ఉంది. బట్ నేను అమ్మేసి ఉండొచ్చు కదా పోర్ట్ఫోలియోని, ఎందుకు రిస్క్ అనుకోని. మనకి నిజంగా టైం చేయడం అవ్వదు. కొత్త వాళ్ళు ఏంటంటే టైం చేయడం ఈజీ అనుకుంటారు, బట్ అది ప్రాక్టికల్ గా అవ్వదు. డబ్బులు ఎవరి దగ్గరైనా ఉంటే ఆ డబ్బుల్ని ఎస్ఐపి రూపంలో నాకేం తెలియదు, నేను మార్కెట్ గురించి నాకేమంత అవగాహన లేదంటే ఎస్ఐపి రూపంలో నెలలో ఒక రోజు పెట్టుకుని దానికి పెట్టుకుంటూ వెళ్ళిపోండి. కొంచెం ఎక్కువ డబ్బులు ఉందనుకుంటే కొన్ని రోజులు వెయిట్ చేయండి. మార్కెట్ ఎప్పుడైనా 2 డేస్ పాజిటివ్ గా క్లోజ్ అయితే కొంత డబ్బులు పెట్టండి. ఆర్ మార్కెట్ బాగా పడింది, ఒక 5% 10% పడింది, మీరు ఒక లెవెల్స్ పెట్టుకుని ఆ లెవెల్స్ లోనే పెట్టండి. నేను రీసెంట్ టైమ్స్ లో కూడా మార్కెట్ బాగా పడుతుంటే ఏ లెవెల్స్ నేను అబ్జర్వ్ చేస్తాననేలా కొన్ని లెవెల్స్ ని కూడా మెన్షన్ చేశాను, ఇంపార్టెంట్ సపోర్ట్స్ అని.
నిఫ్టీని చూసుకుని నేను ఆ నిఫ్టీకి ఆ లెవెల్స్ దగ్గరకు వస్తున్నప్పుడు నేను పర్సనల్ గా కూడా కొంత యాడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. డబ్బులు ఉంటే, డబ్బులు లేకపోతే వెయిట్ చేస్తాను. కానీ డబ్బులు ఉంటే కూడా ఇక్కడ ఇంపార్టెంట్ గా చాలా మంది ఏంటంటే స్టాక్ మార్కెట్ కి దాన్ని ఏమంటే వ్యసనంలా తీసేసుకొని మొత్తం డబ్బుల్ని మార్కెట్ లో పోసేస్తే మళ్ళీ మార్కెట్ పెరిగిపోతుంది కదా, రూపాయికి 2 రూపాయలు సంపాదించవచ్చు కదా అని ఫైనాన్సెస్ ని డిస్టర్బ్ చేసుకుంటారు. మీకు మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎంత డబ్బులున్నా ఆ మొత్తం డబ్బులు స్టాక్ మార్కెట్ లోకి వస్తే మీరు లైఫ్ లో ఎప్పుడు హ్యాపీగా ఉండలేరు. స్టాక్ మార్కెట్ లోకి ఎంత రావాలంటే మినిమం 7 సంవత్సరాలు నేను టచ్ చేయను అనే డబ్బులే రావాలి. బట్ ఈవెన్ సరే దీనికి ముందు మీకు ఎమర్జెన్సీ ఫండ్ ఉందా? ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే మీరు జాబ్ కానీ ఏదైనా క్లిష్ట పరిస్థితులు మీరు లైఫ్ లో ఎదుర్కొంటున్నప్పుడు అది మిమ్మల్ని కాపాడుతుంది. స్టాక్ మార్కెట్ మీకు వెల్త్ ని క్రియేట్ చేస్తుంది. మీకు షార్ట్ టర్మ్ లో జరిగే షాక్స్ ని, షార్ట్ టర్మ్ లో జరిగే ఇబ్బందుల్ని స్టాక్ మార్కెట్ ఎప్పుడు కాపాడదు. స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్ లో మీకు వెల్త్ ని క్రియేట్ చేస్తుంది. అలానే చూడండి స్టాక్ మార్కెట్ ని మొత్తం షార్ట్ టర్మ్ అవసరాలకి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల డబ్బులు మార్కెట్ లోకి తేవద్దు. ఎంత మార్కెట్ పడినా 50-60% పడిపోయిన షార్ట్ టర్మ్ అవసరాలకు ఉన్న డబ్బులు మార్కెట్ లోకి రాకూడదు. అండ్ ఒకవేళ మీకు మొత్తం ఎమర్జెన్సీ ఫండ్ 12 మంత్స్ కి సంబంధించిన మీ ఎక్స్పెన్సెస్, 12 మంత్స్ కి సంబంధించిన మీ ఈఎంఐలు అన్నిటిని కూడా ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టుకోండి. అలా పక్కన పెట్టేసేయండి. తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ మీ ఫ్యామిలీకి ఉందా? టర్మ్ ఇన్సూరెన్స్ లేకుండా మీరు కానీ స్టాక్ మార్కెట్ లో కానీ ఎమర్జెన్సీ ఫండ్ లో కానీ డబ్బులు పెడుతుంటే స్టాప్ లాస్ లేకుండా మీరు ట్రేడ్ చేస్తున్నట్టు, ఇన్వెస్టర్స్ కైనా ట్రేడింగ్ గురించే ఎగ్జాంపుల్ చెప్పాను నేను. స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఒక్క రాంగ్ ట్రేడ్ మొత్తం మన క్యాపిటల్ ని తీసుకువెళ్ళిపోతుంది. అలానే మన లైఫ్ లో టర్మ్ ఇన్సూరెన్స్ లేదంటే నెలకి 1000 రూపాయలు కట్టి కోటి రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ మనకు వస్తున్నప్పుడు, నెలకి 2000 కడితే 2 కోట్లు, అలా 5 కోట్లు 10 కోట్ల రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ మనకు వస్తున్నప్పుడు లో కాస్ట్ పాలసీ మనకి వరల్డ్ లోనే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తున్నా, అది మీరు వింటున్నా, మీరు స్టిల్ ఇంకా తీసుకోవట్లేదంటే అలా డబ్బుల్ని సేవ్ చేసుకుని ఎస్ఐపి గా చేస్తుంటే నన్ను ఎగ్జాంపుల్ గా తీసుకోండి. నేను టర్మ్ పాలసీ చాలా టైం బ్యాక్ నుంచి కడుతున్నాను. స్టాక్ మార్కెట్ గురించి తెలిసినా కడుతున్నాను. ఎందుకు నేను ఆ డబ్బులు మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయలేదు? ఇదే నా టర్మ్ పాలసీ. ఎందుకు నేను ఇన్వెస్ట్మెంట్ చేయలేదు? నాకు లాంగ్ టర్మ్ లో వెల్త్ వస్తుందని తెలుసు కదా, ఎందుకు చేయలేదు? ఇప్పుడు నాకు వస్తున్న ఇన్కమ్ నేను వీడియోల ద్వారా చేయడం, నేను ఏదైతే మీకు చెప్తున్నాను అదంతటి ద్వారా వస్తున్న ఇన్కమ్, నేను ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా చేస్తున్న ఇన్కమ్. బట్ నాకు ఒకవేళ ఏదైనా అయితే ఈ యూట్యూబ్ రిలేటెడ్ గా ఉన్న నా స్కిల్ కానీ, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న నా స్కిల్ కానీ నాతోనే పోతుంది. మరి మా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఇవేమీ తెలియదు కదా. వాళ్ళకి ఆ పాయింట్ లో ఈవెన్ ఆస్తులున్నా, ఇల్లులున్నా, స్థలాలున్నా, పొలాలున్నా వాళ్ళకి ఇన్కమ్ ఇస్తాయి. అవి స్థిరాస్తులు, ఇన్కమ్ ఇచ్చే ఆస్తులు కాదు. కాబట్టి ప్రతి ఫ్యామిలీకి సంపాదిస్తున్న ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీ కోసం టర్మ్ పాలసీ తీసుకోవాలి. మీకు ఎంతైతే శాలరీ వస్తుందో దానికి 20 రెట్లు టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు. లెట్స్ సే మీకు నెలకి 5 లక్షల దగ్గరగా ఇన్కమ్ వస్తుంటే కోటి 25 లక్షలు ఇస్తారు. 10 లక్షల దగ్గరగా వస్తుంటే 2 కోట్ల దగ్గరగా ఇస్తారు. అలానే 20 లక్షలు 30 లక్షలు వస్తుంటే దాన్ని జస్ట్ మీరు ఇయర్లీ శాలరీని 20 తో మల్టిప్లై చేసి ఖచ్చితంగా టర్మ్ పాలసీని తీసుకోండి. నేను ఎక్కడ తీసుకున్నాను, ఎలా తీసుకున్నాను, అసలు తీసుకునేటప్పుడు ఏమేమి చూడాలి, ఎందుకు నేను హెచ్డిఎఫ్సి లైఫ్ నే తీసుకున్నాను, ఈ మొత్తం డేటా అంతా కూడా వివరిస్తూ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉన్నాయి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ వస్తున్నా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ని ఫిల్ చేస్తే మీకు ఈ పాలసీలన్నీ వస్తాయి. దీంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటున్నా వీళ్ళ సైడ్ నుంచి ఒక ఎక్స్పర్ట్ మీకు ఆ మంచి టర్మ్ పాలసీ తీసుకోవడంలో సహాయం చేస్తారు. నిర్లక్ష్యం చేయొద్దు. ఇప్పుడే క్లిక్ చేసి మీరు ఒక మంచి టర్మ్ పాలసీని తీసుకోండి. అట్లీస్ట్ మీకు ఇప్పుడు తీసుకోవడానికి ఆ డబ్బులు 2000 1000 రూపాయలు కట్టడానికి ఇప్పుడు మీకు ఒకవేళ ప్రాబ్లం అనుకుంటున్నా అసలు టర్మ్ పాలసీ తీసుకోవడానికి ఎంత అవుతుందో ముందు క్యాలిక్యులేట్ చేసుకోండి. నెక్స్ట్ బర్త్డే వచ్చేలోపు, మీ పుట్టినరోజు వచ్చేలోపు తీసుకోండి. ఎందుకంటే మీ పుట్టినరోజు ఒక్కొక్క సంవత్సరం పెరిగే కొద్దీ డబ్బులు పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మీరు ఒక టర్మ్ పాలసీ తీసుకుంటారో, లెట్స్ సే మీరు 2000 రూపాయలు కట్టాలనుకోండి, ఇప్పుడు మీరు తీసేసుకుంటే అదే 2000 సంవత్సరాలు నెక్స్ట్ 20-30 సంవత్సరాలు కడతారు. ఇన్ఫ్లేషన్ తో పాటు అది పెరగదు, అది ఫిక్స్డ్. మీకు ఇంకో సంవత్సరం వచ్చింది అనుకోండి బర్త్డే తర్వాత, ఇది పెరుగుతుంది. కాబట్టి బర్త్డే వచ్చేలోపే తీసేసుకోవాలి. అండ్ ఎంత పాలసీకి డబ్బులు అవుతుందో ఫస్ట్ చెక్ చేసుకోండి. ఏ పాలసీ తీసుకోవడం బెటర్, ఎంత తీసుకోవడం బెటర్ అనేది నేను పెట్టిన వీడియోలోనూ డేటా ఉంటుంది. అండ్ ఎక్స్పర్ట్ కూడా మీకు ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మే ఎక్స్పర్ట్ కూడా కాల్ చేస్తారు. తను మీకు వివరిస్తారు. మీ ఫ్రీ టైం లో మీరు డిస్కస్ చేసి ఏది మంచిది, ఎంత పాలసీ అనేది మీరు అనేసుకున్న తర్వాత అది ఎప్పటి నుంచి తీసుకోవాలి, మీకు డబ్బులు వీలైనప్పటి నుంచి ఖచ్చితంగా తీసుకోండి. మీకు డబ్బులు ఏ ప్రాబ్లం లేకపోతే ఇవాల్టి నుంచే తీసుకోండి. ఆ డబ్బులు కూడా మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చూడొద్దు. ఒకవేళ అలా చేయాలనుకుంటే నేను కానీ మిగిలిన ఏ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అయినా కానీ తను ఎంత సంపాదిస్తున్నా ఎందుకు దాని మార్కెట్ లోనో వేరే వాటిలోనో పెట్టకుండా టర్మ్ పాలసీ ఎందుకు తీసుకుంటున్నాడని ఒక్క అవగాహన మీకు వచ్చిందంటే నేను వద్దన్నా మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. కావాల్సిన లింక్స్ అని డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉన్నాయి. మస్ట్ గా ఇవాళే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీకు ఇప్పటికే టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతుంటే ఇప్పటికే మీరు తప్పు చేశారు. ఇవాళే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. హిడెన్ పాజిటివ్ థింగ్స్ ని మాట్లాడుకుందాం. అంటే ఏ పాయింట్స్ ఉన్నాయి మార్కెట్స్ రిలేటెడ్ గా, ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ప్లే అయ్యి కమింగ్ టైమ్స్ లో ఇది ఒకేసారిగా మార్కెట్స్ పెరగడానికి మనకి యూజ్ అయ్యేవని. ఫ్రెండ్స్, మనకి బాండ్ డీల్స్ ఏదైతే ట్రంప్ గారు టార్గెట్ చేస్తున్నారో అవి పడడం మనకు మంచిదే. క్రూడ్ ఆయిల్ వరుసగా భారీగా పతనం అవుతుంది. క్రూడ్ ఆయిల్ ఎంత పడితే మనకు అంత మంచిది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకునే కంట్రీ, డాలర్స్ లో పే చేయాలి. మన రూపీ డిప్రిషియేట్ అవడానికి అదే కారణం. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా ఈ క్రూడ్ ఆయిల్ కారణం. మెజారిటీ ఆఫ్ రీజన్ దీని దగ్గరే ఉంటది. కాబట్టి క్రూడ్ ఆయిల్ పడడం కారణంగా ఇండియన్ ఎకానమీకి మంచిది, ఇండియన్ మ్యాక్రో డేటాకి మంచిది. క్రూడ్ ఆయిల్ పడుతుంది, బాండ్ డీల్స్ పడుతున్నాయి. అండ్ యూఎస్ ఎకానమీ వీక్ అయింది అనుకోండి, అక్కడ డాలర్ ఇండెక్స్ కూడా పడుతుంది. ప్రెసెంట్ పడట్లేదు, 104 దగ్గర ఉంది. మేబీ ట్రంప్ గారి గేమ్ కొంత అర్థమైనట్టుంది. ఒకవేళ ట్రంప్ సైడ్ నుంచి
నుంచి బాండ్ ఈల్డ్ గేమ్ కాదు, ఇది డైరెక్ట్ ట్రేడ్ వారే అనుకున్న. మిగిలిన కంట్రీస్ తో పోలిస్తే మన ఇండియా మీద ఉంటున్న ట్యాక్స్ తక్కువ అవడం కారణంగా వేరే దేశాల కంటే మనకి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ వస్తుంది. ఇద్దరు టారిఫ్లు తీసేసినా మంచిదే, టారిఫ్ల నుంచినా వేరే దేశాలతో కంపేర్ చేస్తే మన ఇండియా రిలేటెడ్ గా టారిఫ్లు కొంత తక్కువ ఉండడం కారణంగా కొంత ఎడ్జ్ మనకి ప్లే అవుతుంది. అండ్ ఆల్రెడీ ఆర్బీఐ వాళ్ళు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని డాలర్ రూపీ స్వాప్ అని 2 లక్షల కోట్ల దగ్గరగా ఎకానమీలో లిక్విడిటీని పుష్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ ఏప్రిల్ 9th కానీ ఒకవేళ రేట్ కట్ చేసి స్టాన్స్ ని మార్చారంటే అదొక మాస్టర్ స్ట్రోక్ అనే చెప్పాలి. ఓవరాల్ ఇండియన్ మార్కెట్ ని పుష్ చేయడానికి ఆర్బీఐ వాళ్ళు ద బెస్ట్ చేస్తున్నట్టు. అండ్ సెబీ వాళ్ళు కూడా ఎఫ్పిఐస్ రిలేటెడ్ గా, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా మార్కెట్ లో పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నారు కాబట్టి, వాళ్ళ రిలేటెడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి అక్కడ కూడా మనం పాజిటివ్ గానే చూడాలి. అండ్ మిడిల్ క్లాస్ ఇన్కమ్ రిలేటెడ్ గా 12 lakhs దగ్గర వరకు నో ట్యాక్స్ అని చెప్తుండే, అది కూడా ఏప్రిల్ 1st నుంచి మన ఇండియన్ మార్కెట్స్ లో రిఫ్లెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింటుంది. జూలై ఆగస్ట్ ఆ పాయింట్ లో మ్యాక్రో ఎకనామిక్ డేటాలో కూడా మనకి ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. రీసెంట్ ఆటో సేల్స్ డేటా, బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పబ్లిష్ చేస్తున్న డేటా, ఇవన్నీ కూడా బాగుంటుండడం ఇండియా రిలేటెడ్ గా మీరు థ్రెట్ గా చూసి భయపడి పరిగెత్తి మార్కెట్ లోంచి పారిపోవాలనే ఒక సినారియోని అయితే చూడొద్దు. అండ్ ఇంకొక మేజర్ పాయింట్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. వియత్నాం వాళ్ళు ట్రంప్ అఫీషియల్ గా చేసిన స్టేట్మెంట్ ఏంటంటే వియత్నాం టారిఫ్ల్ని జీరోకి తెచ్చేస్తానంటుంది. సో వియత్నాం రిలేటెడ్ గా కూడా మంచిగా మాకు డిస్కషన్స్ జరుగుతున్నాయి అనేలా స్టేట్మెంట్స్ చేశారంటే వియత్నాం రిలేటెడ్ గా టారిఫ్లు తగ్గించే అవకాశం ఉందా? అది ఒకవేళ వాళ్ళకి తగ్గించారంటే ఇండియాకి మంచిది కాదు. కానీ ఇలా అన్ని కంట్రీస్ డిస్కషన్స్ చేసి టారిఫ్లను వెనక్కి తెచ్చే ప్రయత్నంలో ఉన్నాయనైతే మనం అర్థం చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ వియత్నాం, ఇక్కడ ఉన్న అన్ని కంట్రీస్ కూడా, ఈవెన్ యూకే వాళ్ళు కూడా వాళ్ళు సప్లై చేసిన ఆగ్రో ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ట్యాక్స్లను తగ్గిస్తారన్నారని, బ్రెజిల్ యుఎస్ మీటింగ్స్ నెక్స్ట్ వీక్ లో ఉన్నాయని, ఇజ్రాయెల్ యుఎస్ రిలేటెడ్ గా కూడా డిస్కషన్ జరుగుతున్నాయని, అలాగే ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్, జపాన్, సౌత్ ఆఫ్రికా ఈ కంట్రీస్ అన్ని కూడా ఆల్రెడీ డిస్కషన్స్ లో ఉండి ట్యాక్స్ ఎలా వెనక్కి తీసుకురావాలని, ఆర్ కొన్ని నెలల పాటు పాస్ చేయండి, మాకు కొంత అవకాశం ఇవ్వండి, డిస్కషన్స్ చేస్తాం, తగ్గించుకుంటాం మా దగ్గర ట్యాక్స్, మీ దగ్గర నుంచి ఎక్కువ కొనుక్కుంటామని ఏదో రకంగా యుఎస్ ప్రెసిడెంట్ తో ఈ ట్యాక్స్ తగ్గించాలనే ప్రయత్నం చేస్తున్నారని అలా డేటా కనిపిస్తుండడం. ఏదో ఒక పాయింట్ లో ఈ ఏప్రిల్ 9th లోపే తను వెనక్కి ఒకవేళ స్టెప్ వేస్తే, ఒకవేళ ఇది బాండ్ ఈల్డ్ గేమ్ కాదు, ఓన్లీ డైరెక్ట్ టారిఫ్ గేమే అనుకుంటే, ఏప్రిల్ 9th డెడ్ లైన్ పెట్టారు. చైనా ఏప్రిల్ 10th పెట్టుకుంది. ఏప్రిల్ 9th కు ముందే కానీ ఒక్క స్టెప్ వెనక్కి వెళ్తుంటే 2026 వరకు కూడా మార్కెట్ వెయిట్ చేయదు. ఇప్పుడే మార్కెట్ రికవర్ అవుతుంది. ఎంత పడిందో అంతే డ్రాస్టిక్ గా రికవర్ అవుతుంది. సో కాబట్టి నేను చెప్పాను, మనం అమ్మేసి కొనడం అనేది, అంటే ఇప్పుడు అమ్మేసి నేను నెక్స్ట్ కొందాం అనుకోవడం అనేది పోర్ట్ఫోలియో మొత్తం ఎగ్జిట్ అయిపోయి అదొక మాస్టర్ స్ట్రాటజీ అనుకుంటాం. అనుకుంది నిజంగానే జరిగింది ఒక ఈల్డ్ గేమ్ అయి 2026 బిగినింగ్ వరకు మార్కెట్ అన్సర్టైన్ గా ఉంటే అది నిజంగా మాస్టర్ స్ట్రాటజీ అవుతుందేమో. బట్ అలా కాకుండా ఏప్రిల్ 9th లోపే తను వెనక్కి తగ్గుతున్నారనే స్టేట్మెంట్స్ వచ్చాయనుకోండి, అట్టర్ ఫ్లాప్ ప్లాన్ కూడా అవుతుంది. 50-50 ప్రాబిలిటీ ఇప్పుడు మనం తీసుకోకూడదు. 51% అయినా మనకు ఉండాలి. మనకి ట్రంప్ ఏం చేస్తారో క్లియర్ గా అన్సర్టైన్ గా ఉంటున్నప్పుడు మన చేతిలో ఉన్నది ఫైనల్ గా ఒకటే, వెయిట్ చేయడమా, డబ్బులుంటే మనకి కంఫర్టబుల్ గా ఉంది సిచ్యువేషన్ అనుకుంటున్నప్పుడు పెట్టడం. ఈ రెండే మన దగ్గర ఉంటున్నవి. ఇది కాకుండా మూడోది, నాకు నాలెడ్జ్ ఉంది, నేను చేయగలను అనుకుంటే చేయొచ్చు, వెల్ అండ్ గుడ్. బట్ నాకైతే మార్కెట్ ని టైం చేయగలిగే నాలెడ్జ్ ఉందని అయితే నేను అనుకోవట్లేదు, కాబట్టి నేను ఆ పని అయితే చేయట్లేదు. అండ్ ఫైనలీ ఏ స్టాక్స్ అండ్ సెక్టార్స్ ని గమనించాలి. ఈ ఇమేజ్ నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఏ సెక్టార్స్ రిలేటెడ్ గా మన ఎక్స్పోర్ట్స్ ఎంతెంత ఉన్నాయి, దానిపైన యూఎస్ వేస్తున్న టారిఫ్ ఏంటి, అదే ప్రొడక్ట్స్ ఇండియాకి వస్తుంటే మన ఇండియా వేస్తున్న టారిఫ్ ఏంటి, ఈ డేటా మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఉంటుందా? ఎక్కడెక్కడైతే యూఎస్ 0 వేస్తూ మనం భారీగా ట్యాక్స్లు వేస్తున్నామో, లేకపోతే యూఎస్ తక్కువ వేస్తూ, లైక్ జ్యువెలరీ ఆర్టికల్స్ చూడండి, యూఎస్ ఏమో 6% వేస్తుంది మన మీద, మన దగ్గర నుంచి వస్తున్న జ్యువెలరీ రిలేటెడ్ గా. అదే మనం యూఎస్ నుంచి వస్తున్న వాటి మీద 25% వేస్తున్నాం. సో దీని మధ్యలో డిఫరెన్స్ ఉంది. అండ్ ఏదైతే రెసిప్రోకల్ టారిఫ్ ఉందో అది ఇక్కడ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి రీసెంట్ గా మీరు చూస్తే గోల్డియం ఇంటర్నేషనల్ స్టాక్ చాలా ఎక్కువ క్రాష్ అయింది. ఇదేనే చాలా జ్యువెలరీ స్టాక్స్ ఏదైతే యూఎస్ ఎక్స్పోజర్ ఉందో ఫాలో అయ్యాయి. ఒకవేళ ట్రంప్ వెనక్కి తగ్గుతున్నారు అన్నప్పుడు ఏవి పెరుగుతాయి, మరి అవే పెరుగుతాయి. ఆ డేటా కూడా చూపిస్తాను. అసలు ఇండస్ట్రీస్ అన్ని మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను. ఎక్కడెక్కడైతే టూ మచ్ డిఫరెన్స్ ఉందో చెప్పాను కదా, డైమండ్స్ రిలేటెడ్ గా, గోల్డియం రిలేటెడ్ గా ఇండియా వేసేదేమో 10%, యూఎస్ మన మీద వేసేదేమో 0. కాబట్టి స్టాక్స్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ ఉంది. ఇలా వేటి మీద ఎలా ఉందనేది ఈ ఇమేజ్ల ద్వారా అర్థమవుతుంది. ఇమేజ్లు డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే మన వాట్సాప్ ఛానల్లో కూడా వీటిని పోస్ట్ చేస్తాను. అండ్ అదే సేమ్ వాట్సాప్ ఛానల్లో మీరు గమనిస్తే నిన్న నేను మీకు ఒక ఇమేజ్ పెట్టాను. ఆ ఇమేజ్ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇందాక సెక్టార్స్ గురించి తెలుసుకున్నాను కదా, ఇవి స్టాక్స్ అనమాట. ఏ కంపెనీస్ ఏ సెక్టార్స్ కి సంబంధించినవి యూఎస్ నుంచి ఎంత రెవెన్యూ సంపాదించుకుంటున్నారనే డేటాను కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. అలా అని ఈ స్టాక్స్ ని అమ్మేయాలనే డెసిషన్ కి వెళ్ళొద్దు. ఎందుకంటే ట్రంప్ సైడ్ నుంచి ఉంటున్నది టెంపరరీ గేమ్. అది ఏప్రిల్ 9th లోపనే ఎండ్ అవ్వచ్చు, 2026 బిగినింగ్ కనే ఎండ్ అవ్వచ్చు. 2026 బిగినింగ్ ఎండ్ అవుతుందని ఇన్వెస్టర్స్ కి ముందుగానే అర్థమైతే అర్థమైన పాయింట్ నుంచే వీటిలో రికవరీ ఉండొచ్చు. బిజినెస్ మంచిది అనుకుంటే ఇప్పుడు ఏదైతే ట్రంప్ చేస్తున్నారో అది లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ. చాలా తక్కువ ధరలో కొనుక్కోవడానికి రిస్క్ ను చూసుకోండి. రిస్క్ నాకొద్దు, ఇవన్నీ కూడా రిస్కే. ఎప్పుడు రికవర్ అవుతావో మనకు తెలియదు, ఇంకెంత పడతాయో తెలియదు, ఇంకేం మాట్లాడతారో తెలియదు, ఏవి తెలియదు. ఇవన్నీ రిస్కే. రిస్క్ నాకొద్దు, ఇలాంటి రిస్కీ వాటిలో నాకొద్దు అనుకుంటే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇండియా ఫోకస్డ్ అవి, కంప్లీట్లీ ఇండియా ఫోకస్డ్ అవి. మిగిలిన కూడా చాలా సెక్టార్స్ ఉన్నాయి. ఆటో రిలేటెడ్ గా కూడా మీరు మారుతి తీసుకున్నా, M&M తీసుకున్నా, మేజర్ గా వాళ్ళ ఫోకస్ ఇతర దేశాల్లో వాళ్ళ సప్లై ఉంటున్నా సరే మేజర్ గా వాళ్ళ ఫోకస్ అంతా ఇండియా. నెల ఇండియా ఫోకస్డ్ గా ఉంటున్న కంపెనీస్ మీరు సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఇండియన్ ఎకానమీ బానే ఉంది. ఇండియన్ జీడిపి 0.6%
0.2% టు 0.3% ఇంపాక్ట్ అవుతుందని ఎస్టిమేట్స్ ఉన్నాయి. బిగ్ ఇంపాక్ట్ ఏం కాదు మంది. స్లో డొమెస్టిక్ ఫోకస్డ్ కంపెనీస్ మీకు రిస్క్ తక్కువ ఉంటాయి. ఫార్మా కంపెనీస్ లో కూడా కేవలం ఇండియా రిలేటెడ్ గా ఫోకస్ చేస్తున్న ఫార్మాసే ఉంటాయి. నిన్నటి వీడియోలో చెప్పాను ఫార్మా డేటాను ఒకసారి చెక్ చేయండి. సో అలా ఇండియా ఫోకస్డ్ గా ఉంటాను. నేనైతే ప్రైవేట్ బ్యాంక్స్ ని సెలెక్ట్ చేస్తాను, టాప్ లో పెడతాను. ఇది ఇప్పుడు చాలా టైం బ్యాక్ నుంచి చెప్తున్నాను. ప్రైవేట్ బ్యాంక్స్ ని పెడతాను, తర్వాత NBFCs హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ని పెడతాను. వీటి తర్వాత రిస్క్ తీసుకోవాలనుకుంటే నేను నిన్నటి వీడియోలో చెప్పాను ఐటీ కంపెనీస్ ఆల్రెడీ లార్జ్ క్యాప్ 20% పడ్డాయి, మిడ్ క్యాప్స్ 30-40% దగ్గరగా పడ్డాయి. ఇంకేదైనా నెక్స్ట్ మండే మార్కెట్ లో క్రాష్ వచ్చి ఐటీ స్టాక్స్ అన్ని భారీగా క్రాష్ అయ్యాయనుకోండి, లాంగ్ టర్మ్ అంటే 2026 సగం వరకు కూడా రికవర్ అవ్వాలి అనే ఒక నమ్మకంతోనే ఐటీ స్టాక్స్ లో కొంత డబ్బులు పెడుతూ వెళ్తాను. మండే ఆర్ దాని తర్వాత ఎప్పుడైనా మార్కెట్ బాగా సెటిల్ అయింది అనుకున్నప్పుడు పెట్టాను అనుకోండి డబ్బులు, మళ్ళీ అక్కడి నుంచి 10-20%, మళ్ళీ అలా అవి 50-60% పడినప్పుడు నేను యావరేజ్ చేసుకుంటూ వచ్చాను అనుకోండి, మంచి యావరేజ్ క్రియేట్ అవుతుంది. ఐటీ స్టాక్స్ లాంగ్ టర్మ్ లో మంచిగానే వెల్త్ క్రియేట్ చేసినవే. అలా ఐటీ అండ్ ఫార్మాలో రిస్క్ తీసుకోవాలనుకుంటే ముందు నేను వాటిలతో స్టార్ట్ చేస్తాను. రిస్క్ తీసుకోకూడదంటే బ్యాంక్స్ తో స్టార్ట్ చేస్తాను, ప్రైవేట్ బ్యాంక్స్ తో స్టార్ట్ చేస్తాను, NBFCలతో స్టార్ట్ చేస్తాను. డొమెస్టిక్ గా ఏవైతే ఇండియా మీదే ఫోకస్ చేస్తున్నాయి బిజినెస్ లన్నీ కూడా వాటిలతో స్టార్ట్ చేస్తాను. అండ్ ఆ కంపెనీస్ ఒక లిస్ట్ కూడా నేను మీకు వాట్సాప్ లో డేటా రెడీ చేసుకొని మీకు షేర్ చేస్తాను. మన వాట్సాప్ లో జాయిన్ అవ్వడం కంప్లీట్లీ ఫ్రీ. ఏదైనా ఫేక్ ఛానల్స్ ఉంటాయేమో కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తాను. ఆర్ ఎల్స్ జస్ట్ మీరు మీ వాట్సాప్ ఓపెన్ చేసి అప్డేట్స్ దగ్గరికి వెళ్ళి ఛానల్స్ అని ఉంటుంది, అక్కడ ఛానల్స్ అని దాని పక్కన ఎక్స్ప్లోర్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి డే ట్రేడర్ అని మీరు టైప్ చేస్తేనే, తెలుగు అనేది తెలుగులో ఉంటుంది కాబట్టి టైప్ చేయలేకపోవచ్చు, డే ట్రేడర్ అని టైప్ చేస్తేనే 1,10,000 మన వాళ్ళు ఉంటున్న గ్రూప్ వస్తుంది. అందులో కేవలం మీకు ఇంపార్టెంట్ డేటా మాత్రం స్టాక్స్ రిలేటెడ్ గా, మార్కెట్స్ రిలేటెడ్ గా, పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ గా ఉంటుంది. అది చూసుకొని ఒకసారి జాయిన్ అవ్వండి. ఇండియా రిలేటెడ్ గా ఫోకస్డ్ గా ఉంటున్న కంపెనీస్, ఓన్లీ ఫ్రమ్ ఇండియా రెవెన్యూ సంపాదించుకున్న కంపెనీస్ ఒక లిస్ట్ కూడా షేర్ చేస్తాను. వీలైతే ఈ వీడియో అప్లోడ్ అయ్యేలోపే నేను చేస్తాను అనుకోండి, ఇక్కడ మీకు స్క్రీన్ మీద వదిలేస్తాను, లేదంటే ఆ గ్రూప్ లో అయినా షేర్ చేస్తాను, ఒకసారి గమనించండి. అండ్ ఫైనలీ గోల్డ్ 40% పడుతుందని ఇలా మార్నింగ్ స్టార్ అనేది ఒక వెబ్సైట్ అనమాట. మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా, ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఒక వెబ్సైట్. అందులో ఉంటున్న వన్ ఆఫ్ ద అనలిస్ట్ 40% పడుతుందని ప్రిడిక్ట్ చేశారని ఇలా మొత్తం బజ్ అంతా మనకి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తుంది. ఇలాంటివి ఎన్ని వెబ్సైట్స్ ఉంటాయి, ఎన్ని మంది అనలిస్టులు ఉంటారు. రేపు ఇంకొక అనలిస్ట్ వచ్చి 1 లక్షకి వెళ్ళిపోద్ది అంటారు బంగారం, 1,50,000కి వెళ్ళిపోద్ది అంటారు బంగారం. ఈ అనలిస్టులు ఏం చెప్తున్నారు అనేది వదిలేసేయండి. బంగారంలో మీరు కొనాలనుకుంటుంటే ఎప్పుడు గుర్తుంచుకుంటే అది ఒక అసెట్ క్లాస్. అది కూడా మీరు మినిమం 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు మార్కెట్ లో హోల్డ్ చేయగలుగుతుంటేనే దాంట్లో వెళ్ళాలి. ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీగా మీరు ఒకవేళ ఆభరణాల కోసం వెళ్తుంటే అదేం ఆలోచించాల్సిన అవసరం లేదేమో, బట్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే అక్కడ కూడా ఒక 7 సంవత్సరాల పాటు ఒకవేళ వర్స్ట్ పీరియడ్ మనకు రన్ అయితే, బికాస్ చాలా సందర్భాల్లో గోల్డ్ పడింది, 9 సంవత్సరాలు 6 సంవత్సరాలు రికవరీకి టైం పట్టింది. 3 ఇన్సిడెంట్స్ ఉన్నాయి, అది కూడా స్క్రీన్ మీద పెడుతున్నా. సో కాబట్టి దాంట్లోకి వెళ్ళాలనుకుంటున్నా, అది ఒక అసెట్ క్లాస్, అది కూడా వోల్టైల్ గా ఉంటది. పడినా నేను అన్ని సంవత్సరాలు ఉండగలనుకుంటేనే వెళ్ళండి, కానీ బాగా పెరుగుతున్నారని చెప్పినా దాన్ని నమ్మద్దు, బాగా పడిపోతుందని ఇలా చెప్పినా నమ్మద్దు. నేనైతే ఇది నమ్మట్లేదు. 40% పడిపోతే 56,000కి వస్తుంది అయితే నేను అనుకోవట్లేదు. నా ఒపీనియన్ అయితే కాదు. ఎందుకంటే గ్లోబల్ గా గోల్డ్ పెరగడానికి డిమాండ్ అండ్ సప్లై కాదు కారణం, ఈ డాలర్ రిలేటెడ్ గా ఉంటున్న హేట్రెడ్. పెద్ద నేషన్స్ అన్నిటికీ డాలర్ తో వద్దు, మనకి యుఎస్ కి రిలేటెడ్ గా, వెస్టర్న్ వరల్డ్ రిలేటెడ్ గా మనకు వద్దు, మనం కొంత పక్కకు వద్దాం అనుకుంటే వాళ్ళందరూ ప్రెసెంట్ చూస్తున్నది గోల్డ్ యాజ్ ఎ సేఫ్ హెవెన్ గా. సో గోల్డ్ బయింగ్ అనేది నాట్ ఓన్లీ ఫ్రమ్ సెంట్రల్ బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి కూడా, చైనాకి సంబంధించిన వాటి నుంచి పెరుగుతుంది. ఆటోమేటిక్ గా ఒక లిమిటెడ్ ప్రొడక్ట్. ఓవరాల్ మన దగ్గర నుంచి కూడా బయింగ్ టైం టు టైం ఉండాల్సినంటే ఉంటూ ఉంటుంది. కాబట్టి సెంట్రల్ బ్యాంక్ అండ్ గ్లోబల్ గా ఉంటున్న కంట్రీస్ అన్ని ఇప్పుడు గోల్డ్ రిలేటెడ్ గా ఫోకస్ చేస్తున్నాయి. కాబట్టి ఎస్, ఈ రీసెంట్ గా పడింది బికాస్ ఈ అన్సర్టనిటీ, ట్రంప్ రిలేటెడ్ గా ఉన్న ఈవెంట్ తో కొంత గోల్డ్ కూల్ ఆఫ్ అయింది. ఇక్కడ నుంచి ఒక 10-20% పడినా లాంగ్ టర్మ్ లో 40-50% పడిపోయే ప్రొడక్ట్ గోల్డ్ అయితే నేను అనుకోవట్లేదు. ఇంత పడుతుందని అయితే నేను అనుకోవట్లేదు. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేయండి, బట్ ఎక్కువ మొత్తాల్లో కాదు. అదొక అసెట్ క్లాస్. మీ రిస్క్ కి తగ్గట్టు మాత్రమే అందులో ఇన్వెస్ట్మెంట్ వెళ్ళాలి. జ్యువెలరీ పరంగా అయితే మాట్లాడడానికి లేదు, బట్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ పోర్షన్ లోనే ప్రతి ఒక్క అసెట్ క్లాస్ లో కూడా బ్యాలెన్స్డ్ గానే మనకు ఉండాలి. ఎప్పుడైనా బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో ఉంచండి. మొత్తం డబ్బులు మార్కెట్ లోకి తీసుకురావద్దు. ఖచ్చితంగా ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయండి. టర్మ్ ఇన్సూరెన్స్ లేకుండా మీరు ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ నో, లేకపోతే ఎక్కడైనా ఆస్తులను కొంటూ, కార్ని లేకపోతే లగ్జరీ థింగ్స్ ని కొంటూ ఉంటే ఇది ఒక బిగ్ మిస్టేక్ అవ్వచ్చు. ప్రమాదం మనకి చెప్పి రాదు. అండ్ ఆ ప్రమాదం వచ్చిన పాయింట్ లో, మనకి లాస్ట్ పాయింట్ లో మనకు గుర్తొచ్చేది మన ఫ్యామిలీ మాత్రమే. ఆ ఫ్యామిలీ కోసం మనం బాగున్నప్పుడే, అన్ని కరెక్ట్ గా ఉన్నప్పుడే, ఎందుకంటే ఖచ్చితంగా మన ఆరోగ్యాన్ని చూసే టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు. కాబట్టి ఎర్లీ ఏజ్ లోనే మీరు ఇప్పుడు ఏ ఏజ్ లో ఉంటే ఆ ఏజ్ లోని టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటేనే ఫ్యామిలీకి అదొక ఆర్థిక భరోసాని ఇస్తుంది. మనం ఉన్నా లేకపోయినా ఫ్యామిలీ బాగుంటుందంటే అంత ధైర్యం, నిద్రపోతున్నప్పుడు, ఏం జరుగుతున్నప్పుడు, మనకి ఏమవుతున్నప్పుడైనా అది ఇచ్చినంత ధైర్యం ఇంకేది ఇవ్వదు. కాబట్టి ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోని మన వాళ్ళకి యూజ్ అవుతుంది, ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయొచ్చు అనుకుంటే తప్పకుండా మన వాళ్ళకి షేర్ చేస్తూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.